తోటికోడలు బంగారం. నా తోటికోడలు చేసిన సాహసం ఎవరు చెయ్యరు అంటూ ఉపాసన కొణిదెల అయితే ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చింది. అయితే పండంటి బిడ్డకు జన్మనిచ్చేసింది లావణ్య త్రిపాఠి. అయితే తన వదిన బిడ్డను గుండెలకు హత్తుకొని నిహారిక కొణిదెల కూడా కన్నీరు పెట్టుకుంటుందనే చెప్పాలి. ఎందుకు అంటే తనకి పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయనే చెప్పాలి. చైతన్యజీవి అలానే నిహారిక ఇద్దరు కలిసి ఉంటే వీరు కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చేసేవారు. అలానే ఈరోజు ఉపాసన కొణిదెల అయితే లాంటి తోటికోడలు దొరికింది. తోటికోడలు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చేసింది. వనితల వారసుడికి మెగా ఫ్యామిలీకి వారసుడిని ఇచ్చేసింది అంటూ చెప్పుకొచ్చేసింది. మరో బాధ ఏంటి నాకు అంటే నా ఆడబడుచుకి పెళ్లి అయ్యి తను కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చేస్తే అమ్మతనం దానిలో గొప్పతనం తనకి కూడా తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడుగా ఒంటరిగా ఉండిపోలేరు కదా. ఒంటరి జీవితాన్ని గడిపేదానికన్నా పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మనిస్తే మనకు తోడు నీడగా ఉంటారు. మనతో ఆనందంగా గడిపేస్తూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చేసింది ఉపాసన కొణిదెల. అయితే ఈరోజు ఉపాసన కొణిదెల షేర్ చేసిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసేద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. దాని తర్వాత ఈరోజు ఉపాసన కొణిదెల తన ఆ తోటి కోడలు బిడ్డను చూడడానికి వెళ్లి హాస్పిటల్‌లో విజువల్స్ అయితే వైరల్‌గా మారాయి.